ఇన్ గాడ్స్ ఎకానమీ, దేవుడి ప్రకారం ఏంటంటే ఆయన చిన్న వాటిని తీసుకొని పెద్ద కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. చిన్న వాటినే, ఆయన కాంప్లికేషన్ ఉండదు అందులో. చిన్న చిన్నవే, అన్నీ ఆఖరివే. ఆమేన్. ఎవడైతే ఇంట్లో నుంచి పారిపోయాడో, వద్దనుకొని కోల్పోయాడో, వాడినే తిరిగి వస్తే తండ్రికి సంతోషం. హల్లెలూయా. 99 గొర్రెలు అక్కడున్న ఆ పోయిన ఒక్క గొర్రె కోసమే దేవుడు వెతుకుతాడు. ఇంట్లో ఎన్ని వెండి నాణ్యాలు ఉన్నా పోయినా ఆ నాణ్యం కోసమే ఆ స్త్రీ వెతుకుతుంది. అంటే అన్నీ పోగొట్టుకున్నవి, చివరివి, తక్కువవి, వాటి కోసమే. ఇవన్నీ ఉన్నాయి కదా, వాటితో సంబంధం ఎంత, వాటితో పన్నెంటని అనుకోవచ్చు మనం, కానీ అది కూడా దేవునికి ఇంపార్టెంటే. హల్లెలూయా. మనం కూడా అనుకుంటాం చాలాసార్లు, మనం తీసేసినదే చివరికి ఏమవుతుందంట, తీసేసింది ఏమైంది, ఆ మూలకి తలరాయిగా మారుతుంది. హల్లెలూయా. మనం కూడా చూడండి, మన దగ్గర చాలా డబ్బులు ఉన్నప్పుడు మనకి డబ్బులు అంటే మనకి రెక్లెస్గా ఉంటుంది. ఇప్పుడు ఒక రూపాయి కాయిన్ ఉందనుకోండి, రూపాయి కాయిన్ ఏం చేస్తారు, రూపాయే కదా అని ఎక్కడొకక్కడ పడేస్తారు. కానీ మీరు ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలంటే ఆ వస్తువు 50 రూపాయలు ఉంటే మీ దగ్గర 49 రూపాయలే ఉంటాయి. అప్పుడు మీరేం చేస్తారు, ఆ పడేసిన రూపాయి కోసం ఇల్లు మొత్తం ఎదుగుతారు. ఎందుకు, ఆ రూపాయి ఇంపార్టెంట్ ఆ సమయంలో. మీకు 49 రూపాయలు మీ దగ్గర ఉన్న ఆ 49 50ని పూర్తి చేయాలంటే ఆ రూపాయి మీకు కావాలి. ఏదైతే మీరు ఇది వాల్యూ లేదులే అని పక్కన పడేశారో దానికోసమే మీరు ఏం చేస్తారు, చివరికి వెతుకుతారు. అంటే చిన్న చిన్నవే దేవుడికి చాలా ప్రాముఖ్యము. హల్లెలూయా. మన దృష్టి కూడా అదే విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకంలో దేవుడు కూడా ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంట, కొరింథీ 1:26లో వెర్రి వారిని, బలహీనులు, నీచులైన వారిని, ఎన్నిక లేని వారిని ఆయన ఎన్నిక చేసుకున్నాడంట. హల్లెలూయా. అందుకే ఆయన వెతుకుతూ ఉన్నాడు లోకంలో. దేనికి వెతుకుతున్నాడు తెలుసా, హైర్ చేసుకోవటానికి. హైర్ చేసుకోవటం అంటే ఏంటి తెలుసా, ఆయన పని చేయించుకోవడానికి వెతుకుతున్నాడు. ఎవరి కోసం, బలాఢ్యులైన వారి కోసం వెతకట్లా, బలహీనుల కోసం వెతుకుతున్నాడు ఆయన. హల్లెలూయా. ఎవరినైనా మీరు పనికి మాలిన వారు అనే ముందు ఒకసారి ఆగి ఆలోచించండి. దేనికంటే మీరు ఆ మాట అన్న క్షణమే దేవుడు ఏం చేస్తాడు తెలుసా, వాడినే వాడుకుంటాడు. హల్లెలూయా. వీడు పనికి మాలినోడు అని మీరు ఎవరినైనా అంటే పొరపాటున కానీ అది దేవుడు విన్నాడా, దేవుడు వాడినే వాడుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మీరేంటంటే మీరు ఇంకా వాళ్ళకి మేలు చేస్తున్నారు. మీరు ఎవరినైతే మీరు పనికి మాలిన వారు, పని చేతకాని వారు అంటున్నారో వాళ్ళకి ఏం చేస్తున్నారంటే మీరు మేలు చేస్తున్నారు. అంటే దేవుడికి చెబుతున్నారు, ఇదిగో ఇక్కడ నీకు వాడుకోవడానికి ఒకడు ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీ పనికి ఉపయోగపడేవాడు ఇక్కడ ఒకడు నీకు ఉన్నాడు అని దేవుడికి చెబుతున్నారు మీరు. కాబట్టి మిమ్మల్ని కూడా ఎవరైనా ఈ మాట అన్నా కానీ పెద్దగా సీరియస్గా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఎవరైతే మిమ్మల్ని పనికి మాలిన వారు అని 100 సార్లు అంటారో వాళ్ళని మిమ్మల్ని ఏం చేస్తున్నారంటే దేవుడి పనికి ఇంకా దగ్గర చేస్తున్నారు. ఆమేన్. ఎవరైతే మిమ్మల్ని చేత కాని వారు అంటున్నారో దేవుడి దృష్టి మీ వైపు 100 సార్లు తిప్పేటట్టు వాళ్ళు చేస్తున్నారు. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు దేవుడి దృష్టి మీ వైపు తిరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనిషిని ఎందుకు చేశాడు చూడండి. ప్రపంచంలో మనకి కనపడి ఎంత పనికి మాలిన వాడిలాగా మనకు కనపడినా అది వాడు పనికి మాలిన వాడు కాదు. నిజంగా వాడు ఎంత పాపైనా కానీ, ఎంత నీచుడైనా కానీ, ఎలాంటి వాడైనా కానీ, వాడు ఒక్కసారి దేవుడి చేత సృష్టించబడిన తర్వాత వాడికంటూ ఒక ఉద్దేశం ఉంది. కానీ నువ్వేమంటావంటే వాడికి ఏం చేత కాదు, వాడికి ఏం, వాళ్ళది వాళ్ళది, అది మన మన ఇది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో దేవుడు ఏమంటాడంటే, మీరు క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారే ఆయన చేసిన పని అయి ఉన్నారు. అంటే మీరేంటంటే ఆయన చేసిన చేతి పని. అంటే నువ్వేమంటున్నావంటే దేవుడు ఆప్యాయంగా, ప్రేమగా తన చేత్తో ఒక్కొక్కటిగా కట్టిన ఒక మనిషిని పట్టుకొని నువ్వు ఏమంటున్నావు, నువ్వు పనికి మాలినోడు. దేవుడేమో చాలా ప్రేమగా వీడితో నాకు ఉద్దేశం ఉంది అని చాలా. చూడండి, ఇప్పుడు ఒక కుమ్మరు ఉన్నాడు అనుకోండి, చేసే ప్రాసెస్లో ఆ పాట్ ఉంటుంది కదా, పాట్ అంటే కుండ ఉంటుంది కదా, దానికి హోల్ పడితే ఏం చేస్తాడు, విసిరేస్తాడా పక్కన,
ఇది హోల్ పడిందని పక్కన విసిరేస్తాడా? విసిరేయడు. ఏం చేస్తాడు? దాన్ని మరలా మలుస్తాడు. అంటే ఆ కుమ్మరి చేతులు ఎలా తిప్పితే దానికి అనుగుణంగా ఆ యొక్క కొండ ఏమవుతుంది? మలచబడుతుంది. హల్లెలూయా. అలాగే మీ జీవితాన్ని కూడా దేవుడు మలిచాడు. ఆమేన్. కాబట్టి చూడండి, ప్రపంచంలో మనకి ఎవ్వరు ఎలాగైనా కనిపించవచ్చు, కానీ దేవుడు అందరినీ ఒక ఉద్దేశంతో చేశాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు మనతో చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, మనం పెద్ద పెద్ద వాటిలో గర్విస్తాం, కానీ దేవుడు చిన్న వాటిని పెద్దగా చేసి అతిశయపడతాడు ఆయన. హల్లెలూయా. మన దృష్టి అంతా పెద్ద పెద్ద వాటి మీద ఉంటుంది, పెద్ద పెద్ద వాళ్ళ మీద ఉంటుంది, కానీ దేవుని దృష్టి అలా ఉండదు. మనం పొరపాటును కూడా అనుకోవటానికి వీళ్ళే. దేవుడి దృష్టి పెద్ద పెద్ద వాటి మీద ఉండదు, పెద్ద పెద్ద వాటిని ఆయన చేస్తాడు. ఆమేన్. ఆ పెద్ద పెద్ద వాటి మీద ఎందుకు ఉంటుందో తెలుసా? ఎందుకంటే అవి కూడా ఒకప్పుడు చిన్నవే, వాటిని పెద్దగా చేసింది కూడా దేవుడే. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే దేవుడు ఈ రోజున మనకి చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, మన జీవితంలో కూడా చాలా విషయాలు ఉంటాయి. అంటే మనము దేవుడు ఈ రోజున చూస్తే ఒక మాట ఏమంటాడంటే, సమూయేలు రాసిన మొదటి గ్రంథానికి మనం వస్తే, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో, ఈ 17వ అధ్యాయం అంతా ఒక ద రైజ్ ఆఫ్ ఏ వారియర్, లేదా ఒక దేశానికి, ఒక జనాంగానికి ఒక రాజును లేవనెత్తిన సమయము. ఆమేన్. ఒక జనాంగానికి దేవుడు ఏం చేశాడంటే ఈ అధ్యాయంలో రాజును లేవనెత్తాడు. ఆ రాజు ఎలాంటి వాడో తెలుసా? ఆ రాజు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా మీకు? ఆ రాజుని దేవుడు లేవనెత్తే సమయంలో అతడు ఒక చిన్న బాలుడు. అతడు రాజు కుటుంబం నుంచి ఆయన రాలేదు. అతనికి సహోదరులు ఉన్నారు, కానీ ఆ సహోదరులు ఎవరు? అందరూ పెద్దవాళ్ళే, కానీ వాళ్ళేంటి? వాళ్ళలో ముగ్గురు ఎక్కడున్నారంట? సైన్యంలో యుద్ధంలో ఉన్నారు. వాళ్ళు ముగ్గురు యుద్ధంలో ఉన్నారు. ఒక జనాంగం వీళ్ళ మీదకి వచ్చి, ఫిలిస్తీన్లు వీళ్ళ మీదకి వచ్చి సవాల్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో చూడండి, పర్ఫెక్ట్గా ఉంది. అంటే దేవుడు అంతటిని ఏం చేశాడు? ఒక పర్ఫెక్ట్ ఒక మూమెంట్ తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. దేనికి? దావీదు అనే ఒక వ్యక్తిని ప్రపంచానికి పరిచయం చేయటానికి. హల్లెలూయా. ఎంత బాగుంటుందో చూడండి. ఈ అధ్యాయం మీరు చదివితే మీకు ఏ సినిమా కూడా పనికిరాదు దీని ముందు. ఆమేన్. సినిమాల్లో చూపిస్తారు, వాళ్ళు వీళ్ళని కొట్టడం, వీళ్ళు వాళ్ళని కొట్టడం, బలం లేనోడు బలవంతుడిని కొట్టడం, అవన్నీ స్టంట్లే, ఏం లేదు. ఏంటి స్టంట్లే. అన్ని తాళ్ళు కట్టుకొని పైకి ఎగరను, నలుగురిని కొట్టను. రియల్గా నిజంగా అయితే ఎవడెవడిని కొట్టలేడు. అవన్నీ మనం చూసి ఏదో చప్పట్లు కొడతాం, కానీ ఏముండదు అందులో. ఇక్కడ ఉంది అసలైన స్టోరీ. హల్లెలూయా. ఏమవుతుంది ఇక్కడంటే, ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చారంట. యుద్ధానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులకి రాజు ఎవరప్పుడు? సౌలు ఉండి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, సౌలు కూడా పంక్తులు తీర్చాడు. వాళ్ళ యొక్క జనాంగాన్ని యుద్ధానికి పంక్తులు తీర్చి, ఒక గాతువాడైన గొల్యాతు అను శూరుడు ఒకడు, 4వ వచనం 17:4, ఫిలిస్తీన్ల దండులో నుండి బయలుదేరుచుండును. అతడు 6 మూళ్ల జానెడు ఎత్తు మనిషి. ఎంత ఎత్తు మనిషి అంట? 6 మూళ్ల జానెడు ఎత్తు మనిషి అంట. ఎత్తు మనిషి. అతని తల మీద రాగి శిరస్త్రాణం ఉండెను. అతని యుద్ధ కవచము ధరించి ఉండెను. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలది. అంటే 6 అంటే ఎంత? ఏమన్నాడు? 6 మూరెల జానుడు అంటే ఎన్ని అడుగులు? దాదాపు 9 అడుగుల పైనే కదా. 9 నుంచి 10 అంత ఉంటాడు కదా. అంత ఎత్తు మనిషి అంట. అంటే ఒకసారి ఊహించండి, ఎంత ఉంటాడు? ఇక్కడ నిలబడితే ఈ పైన టాపుకి తగులుతాడు కదా. నా మీద ఇంకో 3 అడుగులు ఎక్కువ ఉంటాడు. హల్లెలూయా. అంటే అంతెత్తు మనిషి అంట. అంతెత్తు మనిషి యుద్ధానికి వచ్చాడంట. ఫిలిస్తీన్లు అందరిలో యుద్ధానికి వచ్చాడు. బయటకు వచ్చి ఏం చేస్తాడంటే ఆయన, మరియు చూడండి అతని వర్ణన ఇక్కడ ఏంటి? అతడు
అంత ఎత్తు మనిషి, అతని తల్లి మీద రాగి శిరస్త్రాణం ఉంది, అతనికి యుద్ధ కవచం ఉంది. ఆ కవచం కూడా ఏంటి, మళ్ళీ దానికి కూడా డిస్క్రిప్షన్. ఆ కవచం ఏంటి, 5,000 తులముల రాగి ఎత్తుగలది. మళ్ళీ దానికి డిస్క్రిప్షన్. తర్వాత ఏంటి, అతని కాళ్ళకు రాగి కవచం, అతని భుజముల మీద రాగి బల్లెం ఒకటి ఉండెను, అతని ఈట కర్ర నేత గాని దోనె అంత పెద్దది, మరియు అతని ఈట కొన 600 తులముల ఇనుము గలది, ఇనుము ఎత్తుగలది. ఒకడు డాలును మోయుచు అతని ముందర పోవుచుండెను. అంటే చూడండి, అతని డిస్క్రిప్షన్ ఏంటంటే మీకు ఎలా ఉంది, డిస్క్రిప్షన్ ఏంటనే భయంగా ఉంది కదా. 9 అడుగులు ఎత్తు మనిషి, తల మీద శిరస్త్రాణము, దానికి ఒక డిస్క్రిప్షన్ ఇచ్చాడు, అది ఎంత ఎత్తు, ఎంత బరువు. తర్వాత అతని ఈటెలు, ఇవన్నీ వింటుంటేనే మనకి అసలు వాడి మీద పోరాడగలమా, వాడిని గెలవగలమా అన్నట్టుంది. ఇంకా చూసిన వాళ్ళకి ఎలా ఉంటుంది, చూసిన వాళ్ళకి ఇంకా వాడితో పోరాటము అసాధ్యము, ఇంకా వాడితో పోరాటం మన వల్ల కాదు, ఇట్స్ ఇంపాసిబుల్ టు ఫైట్ విత్ హిమ్ అని ఖచ్చితంగా అనుకుంటారు. అలాంటి డిస్క్రిప్షన్ ఉంది ఇక్కడ. కానీ ఇదంతా ఎవరి డిస్క్రిప్షన్ తెలుసా, ఇశ్రాయేలీల సైన్యాధిపతులు. ఇశ్రాయేలీ రాజ్యంలో సౌలు అంటే రాజు మొదలుకొని రాజు సైన్యాధిపతి, రాజు సైనికులు, వీళ్ళందరూ చూసింది ఇది. ఏది, వాడు ఎత్తు, వాడు పెట్టుకున్న శిరస్త్రాణం, వాడు పట్టుకున్న ఈట, డాలు, వాడు అనొచ్చు, వాడికి గొల్యాదికి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి మనం, అవసరంలా, వాడు పెట్టుకున్నది ఇదంతా, వాడు డాలు, ఇవంతా ఎవరు చూసింది, ఇశ్రాయేలీలు, ఆ రాజు, అలాగే ఆ సైన్యాధిపతి. ఇదంతా వాళ్ళ డిస్క్రిప్షన్. అయితే ఇప్పుడేమవుతుంది చూడండి, ఇప్పుడు వాడు వచ్చాడంట, వచ్చి అతడు నిలిచి చూడండి, నిలబడి ఇప్పుడు ఒక మాట అంటాడు చూడండి. ఇశ్రాయేలీల దండువారిని పిలిచి యుద్ధబంతులు తీర్చుటకై, చూడండి వాడు వచ్చి నిలబడి మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలీల్ని పంక్తులు తీర్చి మీరు ఎందుకు వచ్చారు అని. నేను ఫిలిష్తీయుడును కానా, మీరు సౌలు దాసులు కారా, మీ పక్షముగా ఒక నేర్పరచుకొని అతనిని నా యొద్దకు పంపుడి, అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసుల మగుదుము, నేను అతన్ని జయించి చంపిన ఎడల మీరు మాకు దాస్యము చేయుదురు. ఇక్కడ చూడండి, ఒకడిని ఏం చేయాలంట, మీరు ఇశ్రాయేలీలు ఎన్నుకొని పంపించండి. ఇప్పుడు ఆ రాజ్యం అంతట్లో ఆ గొలియాత్ దగ్గరికి వెళ్ళటానికి కేవలం ఇద్దరే, ఒకటి వెళ్తే సైన్యాధిపతి వెళ్ళాలి, లేకపోతే రాజు వెళ్ళాలి. రాజు ఎందుకు వెళ్ళాలి, ఆ ఇశ్రాయేలీల రాజ్యం అంతట్లో రాజు ఎలాంటి వాడంట, ఎత్తు. రాజు కూడా, సౌలు కూడా ఏంటి, ఎత్తున్న మనిషే. గొలియాత్తో పోరాడటానికి సమ ఉజ్జియే, అంటే పోరాడగలిగిన వ్యక్తే ఉంటుంది కదా. ఏమని, ఆ రాజ్యం అంతట్లో అతని యొక్క భుజము, తల అందరికంటే ఎత్తు, అందరికంటే ఎక్కువ. కాబట్టి ఇప్పుడు వెళ్ళి పోరాడగలిగింది అతను ఒక్కడే, రాజు లేకపోతే సైన్యాధిపతి. ఇంకా ఎవరినైనా చూసుకొని పంపించవచ్చు. ఇతని సవాల్ చేసిన తర్వాత, ఈ దినమున నేను ఇశ్రాయేలీల సైన్యములను తిరస్కరించుచున్నాను, ఒకని నియమించిన ఎడల వాడును నేనును పోట్లాడదామని ఆ ఫిలిస్తీయుడు చెప్పుచూ వచ్చెను. సౌలును ఇశ్రాయేలీలందరూ ఆ ఫిలిస్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులైరి. ఆ మాటలు వింటే బహుభీతులయ్యారంట. ఏ మాటలు, ఒకని పంపించండి, వాడిని నేను చంపితే మీరు నాకు దాసులు, వాడు నన్ను చంపితే మేము మీకు దాసులం. ఈ మాటలు విన్న తర్వాత వాళ్ళందరూ బహుభీతులైరి, అంటే చాలా భయపడిపోయారు, చాలా భయపడ్డారు. బహుభీతులైరి అంటే ఇంకా మన పని అయిపోయింది, వీడు మమ్మల్ని అందరినీ, వీళ్ళ రాజ్యంతో మమ్మల్ని అందరినీ చంపేస్తాడు. ఇలాగ ఎన్ని రోజులు జరిగింది, 40 రోజులు అంట. 40 రోజుల పాటు వాడు వస్తున్నాడు, బెదిరిస్తున్నాడు, పోతున్నాడు, వస్తున్నాడు, బెదిరిస్తున్నాడు, రాత్రి అయితే వెళ్ళి పడుకుంటున్నాడు. ఇదే రోజంతా ఇదే. వీళ్ళేమో ఇక్కడ కూర్చొని వీళ్ళేమో ఏం చేద్దామని చెప్పి ఆలోచిస్తున్నారు. ఎవరికీ ధైర్యం లేదు, ఎవరు ఏమీ చేయలేరు. ఇలాంటి పరిస్థితి, ఒక మూమెంట్ ఏర్పడింది అక్కడ. ఇంతకన్నా దావీదుని పరిచయం చేయటానికి మంచి మూమెంట్ ఇంకేది దేవుడికి లేదు. ఇప్పుడు ఏమైంది చూడండి, దావీదు యోధా బెత్లెహేము వాడును ఎఫ్రాతీయుడైన యెషై అనువాని కుమారుడు. యెషైకి 8 కుమారులుండిరి.
అతడు సౌలు కాలమందు జనములలో చూడండి, యెషయి అంటే ఎవరంట? సౌలు కాలంలో ఆ జనాలందరిలో ముసలోడు ఎవరంటే యెషయియే. అంటే అందరికన్నా పెద్దోడు, ముసలివాడు. 8 మంది కుమారులు ఉన్నారు. అయితే యెషయి యొక్క ముగ్గురు పెద్ద కుమారులు యుద్ధమునకు సౌలు వెంట పోయి ఉండిరి. యుద్ధమునకు పోయిన అతని ముగ్గురు కుమారుల పేరు ఏమనగా, జ్యేష్ఠుడు ఎలియాబు, రెండోవాడు అబీనదబు, మూడోవాడు షమ్మా. దావీదు కనిష్ఠుడు అనగానే చివరివాడు. పెద్దవారైన ముగ్గురు సౌలు వెంట పోయి ఉండిరి. కానీ దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలు మేపుచు సౌలు నొద్దకు తిరిగిపోవచ్చు వచ్చుచూ ఉండెను. ఆ ఫిలిస్తీయుడు ఉదయమున సాయంత్రమున బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగ్గుపరుచుకొనుచు వచ్చిన. అందరు జాగ్రత్తగా వినాలి ఇక్కడ. ఈడేం చేస్తున్నాడంట? గొలియాతు 40 రోజుల పాటు ఉదయము సాయంత్రము, మార్నింగ్ డ్యూటీ, సాయంత్రం ఈవినింగ్ డ్యూటీ, షిఫ్ట్లు మారుస్తున్నాడు. ఏ షిఫ్ట్కి ఆ షిఫ్ట్ వస్తున్నాడు. ఎవడైనా ఉంటే రండ్రా కొట్టుకుందాం అంటున్నాడు, చూసుకుందాం అంటున్నాడు, మళ్ళీ వెళ్ళి గుడారంలో పడుకుంటున్నాడు. ఇట్లా పగలు సాయంత్రం 40 రోజుల పాటు జరుగుతూనే ఉంది, నడుస్తూనే ఉంది. ఒక్కడు రాలా. పెద్ద పెద్ద యుద్ధాలు చేసే వాళ్ళు ఉన్నారు, బాగా కత్తి తిప్పటం వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ ఒక్కళ్ళకు కూడా ధైర్యం లేకపోయాయి. ఇప్పుడు దావీదు వస్తూ పోతూ ఉండేవాడంట. అయితే ఒకరోజు ఏమైందంటే, యెషయి ఏం చేశాడు నేను చెప్తాను, ఇదంతా చదివితే టైం అయిపోతుంది. యెషయి ఏం చేశాడంటే, దావీదుని పిలిచి, నీ సహోదరుల వేరబౌట్స్ కనుక్కో, అంటే వాళ్ళు బతికే ఉన్నారు, వాళ్ళు క్షేమంగానే ఉన్నారు అంటానికి ఒక ఆనవాళ్ళు నువ్వు తీసుకొని నా దగ్గరికి రా అని చెప్పి యెషయి తన కుమారుడైన దావీదుని, కనిష్ఠుడైన కుమారుడైన దావీదుని ఎక్కడికి పంపించాడు చెప్పాలి అందరూ? ఎక్కడికి? యుద్ధ ప్రదేశానికి, అన్నల దగ్గరికి పంపించాడు. దావీదు ఉదయం లేచాడు, వచ్చి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి, 20వ వచనం చదవండి. దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని యెషయి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయాను. వారును వీరును పంక్తులుగా తీరి జయము జయమని అరుచుచు యుద్ధము సాగించుచుండిరి. సైన్యమునకు ఎదురై ఇశ్రాయేలీయులను ఫిలిస్తీయులను యుద్ధ సన్నద్ధులై బయలుదేరుచుండిరి. దావీదు తాను తెచ్చిన వస్తువులను సామాగ్రిని కనిపెట్టు వాని వశము చేసి పరిగెత్తుకొని పోయి సైన్యంలో చొచ్చి కుశలి ప్రశ్నలు చూడండి, దావీదు 2 సార్లు ఇడిచిపెట్టాడు. ఏంటో తెలుసా? ఫస్ట్ తన గొర్రెల్ని అక్కడ ఒక వ్యక్తికి అప్పగించి వచ్చాడు. 2 యెషయి దగ్గర నుంచి సామాన్లు ఏవైతే తెచ్చాడో అవి కూడా ఇక్కడ ఒక వ్యక్తికి అప్పగించి ముందుకెళ్తున్నాడు. అంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు దావీదుకు సంబంధించినంత వరకు దావీదుకి అతని దగ్గర ఏదీ లేదు, ఏ సామాగ్రి లేదు, అతనికి ఏ సపోర్టు లేదు, ఏ బ్యాకప్ లేదు. ఓకే, దావీదు తాను తెచ్చిన వస్తువులను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళి సైన్యంలోకి వచ్చి కుశల ప్రశ్నలు, ఏంటి ఇక్కడ, ఏంటి అతను ఎవరు, అంతెత్తున్నాడు, ఏం చేస్తున్నాడు, అతను ఏంటి బెదిరిస్తున్నాడు, మీరేంటి భయపడుతున్నారు, వాళ్ళు ఎవరు, ఇట్లాంటి ప్రశ్నలన్నీ అడుగుతున్నాడు. శూరుడు చూడండి మరలా వచ్చాడంట. దావీదు వచ్చిన సమయంలో కూడా మళ్ళా వచ్చి ఏం చేస్తున్నాడు? గొలియాతు పైన చెప్పిన మాటలే మళ్ళీ చెబుతున్నాడు. పైన ఏం చెప్పాడు? ఒకడిని పంపించండి, నేను వాడిని చంపుతా, అప్పుడు మీరు నాకు దాసులు, లేదా వాడు నన్ను చంపితే నేను మీకు దాసులము. ఇన్ని రోజులుగా చిరాకు కూడా రాలేదేమో. సేమ్ డైలాగు ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం వస్తాడు. ఒకడిని పంపించండి, చంపితే నేను నీకు దాసుడిని, వాడు నన్ను చంపితే మీకు దాసులం అంటాడు. ఏం పట్టినట్లు లోపలికి వెళ్ళిపోతాడు. అంటే ఒకే డైలాగు మళ్ళీ మళ్ళీ తిప్పి చెబుతూనే ఉన్నాడు. దావీదు వచ్చాడు. దావీదు చూసి ఇశ్రాయేలీయుల్లో ఒకడు వచ్చుచున్న చూచి పారిపోగా వాడు బయలుదేరుచున్నాడు, తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి. దావీదు జీవము గల దేవుని సైన్యములకు తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, వాని చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని అడుగగా, జనులు వానిని చంపిన వానికి
ఇట్టిట్లు ఇట్టిట్లు చేయబడునని అతనికి ఉత్తరం. అంటే అడిగాడు, ఇప్పుడు వాడిని కనుక చంపేస్తే ఏమిస్తారు బహుమానం అంటే వీళ్ళందరూ దావీదికి చెప్పారు, వాడిని చంపేస్తే ఇట్లా ఉంటుంది, వాళ్ళ కుమార్తెను ఏమిస్తాడంట, వివాహం చేస్తాడు, ఇంకా ఇట్లా ఇంకేం చేస్తాడు అవన్నీ చెప్పారు. చెప్పిన తర్వాత అతడు వారితో మాట్లాడునది అతని పెద్దన్నయ్యకు ఎలియాబునకు వినపడగా, అతని పెద్దన్నకి వినపడింది. అంటే ఏంటి ఇప్పుడు దావీదేంటి ఇట్లా అడుగుతున్నాడంటే ఇప్పుడు చంపడానికి వెళ్తాడేమో అని ఎలియాబుకై వినపడి, ఎలియాబు దావీదు మీద కోపం వచ్చి అతనితో నీవిక్కడ ఎందుకు వచ్చితివి అంటే ఏంటి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇదేంటి యుద్ధ ప్రదేశము, యుద్ధము జరిగే స్థలానికి నువ్వు ఎందుకు వచ్చావు అని కోప్పడ్డాడు. నీవెందుకు వచ్చితివి, అరణ్యంలో ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసితివి. చూడండి ఏంటంట, చిన్న గొర్రె మంద అంటే ఏంటి, ఎంత చులకనో చూడండి. ఏంటంట, చిన్న గొర్రె మంద ఎంత చులకనో చూడండి. ఎవరికి, ఎలియాబుకి. ఎలియాబు ఎవరు, శూరుడు. ఎవరంట, శూరుడు, యుద్ధం చేయటానికి వచ్చిన వ్యక్తి. కానీ యుద్ధం చేయకుండా 40 రోజులు బట్టి వాడు చెప్పే మాటలు వింటా కూర్చున్నాడు ఇక్కడ. మళ్ళీ దావీదుని ఏమంటాడు, చిన్న మంద, ఆ చిన్న గొర్రె మంద. గొర్రె మందే, చిన్నదైనా పెద్దదైనా గొర్రె మందే. తర్వాత దావీదు ఒక డిస్క్రిప్షన్ చెబుతాడు, ఏంటో తెలుసా, నువ్వు బాలుడివి, నీవు బలహీనుడు అని సౌలు అన్నప్పుడు దావీదు ఏం చెబుతాడు, నేను గొర్రెల్ని మేపేటప్పుడు సింహం వచ్చి గొర్రెని తీసుకొని వెళ్తే ఏం చేశాను, నేను దాన్ని చీల్చేసి, దాని దవడను చీల్చేసి నా గొర్రెని నేను రక్షించుకున్నాను, ఎలుగుబండిని నేను చంపేశాను, ఇట్లా చేశానని చెప్పి చెబుతాడు. అంటే ఎలియాబుకి అది చిన్న మందే, దావీదుకి ఆ చిన్న మందలో కూడా ఒక్క గొర్రె తప్పిపోవటం కూడా ఇష్టం లేదు. హల్లెలూయా. ఆ గొర్రె తప్పిపోతే దానికోసము సింహము దవడనైనా చీల్చుతాడు, ఎలుక బంటినైనా చంపుతాడు. ఆమేన్. అంటే చూడండి దేవుడు ఏం చెప్తున్నాడంటే, చిన్న చిన్నవి కదా అని పట్టించుకోవటం మానేయొద్దు. ఆమేన్. హల్లెలూయా. చిన్నవి కదా, ఒక్కళ్ళే కదా, ఇద్దరే కదా, ఏముందిలే, ముగ్గురే కదా, నలుగురే కదా, ఏముంది, పట్టించుకోవటం మానేయొద్దు. చిన్న వాటిలో నమ్మకంగా ఉంటే పెద్ద వాటి మీద యజమానిగా దేవుడు మనల్ని నియమిస్తాడు. చిన్న వాటిల్లో చాలామంది చిన్నదే కదా అని వదిలేస్తారు. చిన్నదే కదా, ఏముందిలే, పిల్లలే కదా, ఏముందిలే అంటే పిల్లలకి చెప్పినా కానీ వాళ్ళకి అర్థం కాదు అంటారు. కానీ దేవుడి మాటల పిల్లలకు కూడా అర్థమవుతుంది. ఆమేన్. ఎందుకు, ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని కొట్టడానికి పెద్దలే రాళ్ళు తీసుకొని రాలా, ఎవరు వచ్చారంటే రాళ్ళు తీసుకొని, పిల్లలు కూడా వచ్చారు. అంటే వీళ్ళకి కూడా అర్థమైంది అది తప్పని, వీళ్ళకి కూడా అర్థమైంది ఏది తప్పని, అది చేస్తే తప్పని అర్థమైంది. తప్పని అర్థమై వీళ్ళు కూడా ఏం చేసుకొచ్చారు, రాళ్ళు పట్టుకొచ్చారు. యేసు ప్రభు మీలో పాపం లేనోడు రాయేమంటే పెద్దలు రాళ్ళు పడేసి వెళ్ళిపోలా. పెద్దల నుండి అక్కడ ఏమంటాడు తెలుసా మీకు, పెద్దల నుండి పిల్లల వరకు రాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోయారంట. అంటే తప్పు చేస్తే తప్పు అని పిల్లలకు అర్థమై రాళ్ళు పట్టుకొచ్చారు. యేసు ప్రభు పాపం లేనోడు రాయేమంటే నాలో కూడా పాపం ఉందని రాళ్ళు అక్కడ పడేసి పిల్లలు కూడా వెళ్ళిపోయారు. ఇంకేం అర్థం కాదు చెప్పండి పిల్లలకి. హల్లెలూయా. పిల్లలకు కూడా అన్నీ అర్థమవుతాయి. యేసు ప్రభు మాట్లాడితే ఎంత చిన్న పిల్లోడికైనా మనస్సాక్షి పనిచేసిద్ది. మనం అనుకుంటాం ఏ దేవుడి మాటలు పిల్లలకి చెబితే వాళ్ళకి ఏం అర్థమవుతుందిలే, వాళ్ళ మైండ్ అంత ఎదగలేదు అని చెప్పి మనం అనుకుంటాం. కాదు, వాళ్ళ మైండ్ అంత ఎదగలేదు దేవుడి మాటలు చెబితే పిల్లలకని మనం అనుకుంటే, అపవాదిగాడు అలా అనుకోడు. చెడు వ్యసనాలు చెవటానికి వాడి మైండ్ ఎదగలేదు అనుకుంటాడు. వాడికి 15 ఏళ్ళు వచ్చాక, 20 ఏళ్ళు వచ్చాక బాగా మెచ్యూరిటీ వచ్చింది, అప్పుడు చెడు వ్యసనాలు నేర్పిద్దాం వాడికి అనుకుంటాడు అపవాదిగాడు. లేదు, 5 ఏళ్ళు 6 ఏళ్ళు చిన్నప్పటి నుంచే వాడి పని వాడు చేస్తూనే ఉంటాడు. వాడు మెచ్యూరిటీ గురించి, వీడు పాపాన్ని గ్రహిస్తాడా గ్రహించడా ఇవన్నీ ఆలోచించడు. అవకాశం దొరికిందని చెప్పి ఇంకా వాడు చూడండి, చిన్న పిల్లల్లో కూడా ఆ స్వభావం ఉంటుంది కదా. మనం అనుకుంటాం పెరిగితే పెద్దవాళ్ళే పాపం. మనిషి 2 రకాలుగా పాపి. పాపం చేయటం వల్ల పాపి. మొదటిగా పాపం ఏంటి, పాపంలో పుట్టడం వల్ల పాపి. జన్మ పాపి, కర్మ పాపి. అంటే 2 ఉన్నాయి. అంటే ఏంటి, పుట్టడం, దావీదు అంటాడు నేను పుట్టడమే పాపంలో పుట్టాను. చిన్నపిల్లలు చాలా ఇన్నోసెంట్గా ఉంటారు.
కానీ ఒకటి 2 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి మీరు బొమ్మలు ఆక్కోండి, ఏం చేస్తారు వాళ్ళు? గింజుకొని కింద పడి దొర్లి గోలగోల చేస్తారు కదా. ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి అదంతా? ఎవరైనా పెద్దలు అలా కింద పడి దొరలటం చూశారు వాళ్ళు? పెద్దలు ఏమైనా గింజుకోవటం చూశారు? కింద పడి దొరలటం ఇట్లాగా చేతులు కింద కొట్టి ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి అది? వాళ్ళకి ఆ స్వభావంలోనే ఉంది. లాక్కుంటే ఊరుకోరు. ఫోన్ లాక్కుంటే ఊరుకోరు చేతిలో. ఇంకా ఏదైనా సరే, బొమ్మలైనా ఫోన్ అయినా మీరు ఏది లాక్కున్నా ఊరుకోరు వాళ్ళు. అంటే వాడు చిన్నప్పటి నుంచే అపవాదిగాడు ఆలోచించడు, వీడికి నేర్పించాలి ఎలాగైనా అని చూస్తాడు. మొన్న ఒకసారి ట్రైన్లో ఊరు వెళ్తున్నా, ఖమ్మం వెళ్తుంటే ట్రైన్ వెళ్తుంది, మార్చి నెలలో ట్రైన్ వెళ్తుంటే మధ్యలో ఒక దగ్గర స్లో అయింది. మదిర దగ్గర కొద్దిగా స్లో అయింది ట్రైన్. అక్కడ పక్కన చేలు ఉన్నాయి. చేలల్లో అంతా పిచ్చి చెట్లు ఇవన్నీ ఉంటాయి కదా, వాటి మధ్యలో నిలబడి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళకి అబ్బాయిలకి 13, 12 ఏళ్ళు, 14 ఏళ్ళు తప్పితే అంతకు మించి వయసు ఉండదు. ఏం చేస్తున్నారంటే వాళ్ళు సిగరెట్ తాగుతున్నారు అక్కడ నిలబడి. ఎంత వాళ్ళ వయసు? 13 ఏళ్ళు. వాళ్ళని చూస్తే చెప్పేయచ్చు 7th, 8th చదివే పిల్లలు వాళ్ళు. వాళ్ళిద్దరు నిలబడి సిగరెట్ షేర్ చేసుకున్నాడు. వీడి కొద్దిగా దాగి ఆడికిస్తున్నాడు, ఆడు కొద్దిగా దాగి ఈడికిస్తున్నాడు. షేరింగ్ మళ్ళీ అందులో కూడా. అంటే పాపాన్ని నేర్పించటానికి అపవాది టైం చూసుకోడు. కానీ మనం ఏంట్రా అంటే దేవుడి గురించి అవటానికి మాత్రం వాడికి కొంచెం మెచ్యూరిటీ రావాలి, దేవుడి గురించి అవటానికి వాడికి కొంచెం జ్ఞానం రావాలి అంటాం. కానీ అది కాదు. దేవుడి గురించి పుట్టిన దగ్గర నుంచి వాడికి చెప్పాలి. హల్లెలూయా. చూడండి, ఒక వ్యక్తి ఏం చేసేవాడంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే రోజుకు ఒక వాక్యం చదివేవాడంట. ఎవరైతే గర్భంలో పిల్లోడు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక వాక్యం చదివేవాడంట. హల్లెలూయా. అంటే ఏంటి? ఆ ప్రభావితం చేస్తుంది. దావీదేమంటాడు? నేను నా తల్లి గర్భములో ఉన్నప్పుడే నీవు నాకు నమ్మికను ఏం చేశాడంట? పుట్టించితివి. హల్లెలూయా. నమ్మికను పుట్టించితివి. కాబట్టి ఏది తక్కువ వయసు కాదు, ఏది ఎక్కువ వయసు కాదు. ఆమేన్. దేవుడి గురించి తెలుసుకోవటానికి 100 సంవత్సరాలైనా ఎక్కువ వయసు కాదు, 2 సంవత్సరాలైనా తక్కువ వయసు కాదు. అందరికీ దేవుడు అవసరం. ఆమేన్. హల్లెలూయా. అయితే వీళ్ళు వచ్చాడు. ఎలియాబు చిన్న మంద అంటున్నాడు. ఏం మంద అంట? చిన్న మంద. అంటే ఎలియాబు ఎందుకు చెయ్యట్లేదు ఆ గొర్రెల పని అంటే దాన్ని ఒక చిన్నదానిగా ఎంచాడు. దాన్ని ఎలా ఎంచాడు? చిన్నదానిగా ఎంచాడు. ఈ చిన్నదాంతో నేనేం చేస్తా? 4 గొర్రెలను పెట్టుకొని తిరిగితే నా పరువు ఏమై దూరులో? 4 పెట్టుకొని తిరుగుతున్నాడు అనుకుంటారు. ఇట్లా చిన్నదానిగా ఎంచాడు. ఇంకేమంటాడు? ఆ చిన్న మందను ఎవరి వశము చేసిదివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేనెరుగుదును, యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివి. ఇక్కడేమన్నాడు చూడండి, దావీదుని ఏమంటాడు? యుద్ధము చూడటానికే కదా నీవు వచ్చావు. అప్పుడు దావీదు అనాల్సింది, యుద్ధం చూడటానికి కాదురా బాబు, యుద్ధం చేయటానికి వచ్చాను అనాలి. ఆమేన్. హల్లెలూయా. యుద్ధం చూడటానికి వచ్చావు కదా నువ్వు అంటున్నాడు ఆయన. యుద్ధం చూడటానికి నేను రాలా. నీకు చేత కాదు కదా. వాడెవడో వచ్చి దేవుణ్ణి విమర్శిస్తుంటే, దేవుణ్ణి శపిస్తుంటే నువ్వు చేతగానోళ్ళలాగా 40 రోజులు ఉన్నావు కదా, ఏమి చేయలేకపోయారు కదా మీరు. కానీ నేను అందుకు రాలేదు, యుద్ధం చేయటానికి వచ్చాను. ఆమేన్. హల్లెలూయా. యుద్ధము చేయటానికి వచ్చాను, యుద్ధము చూసుకే కదా వచ్చింది అన్నప్పుడు అందుకు దావీదు నేనేం చేశాను? మాట మాత్రము పలికితిని అని చెప్పి. అంటే నేనేం చేశానని ఇప్పుడు మాట్లాడుతున్నావు అలా, నేను ఒక చిన్న మాట మాత్రం చెప్పాను అని చెప్పాడు. అతని యొద్ద నుండి తొలగి తిరిగి మరి ఒకని ఆ ప్రకారం అడుగుగా జనులు. చూడండి, అతను ఏం చేశాడంట? వెంటనే అక్కడితో ఆగలా, మరలా అక్కడి నుంచి తిరిగి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ అడుగుతున్నారు. ఎందుకు? ఇక్కడ అడిగితే రెస్పాన్సు సరిగ్గా లేదు. అంటే ఇతని మీద కోపగించుకున్నాడు. కోపగించుకున్న చోట ఎక్కువసేపు మాట్లాడట్లా. మనం ఎక్కువసార్లు మనము కోపపడ్డా మన కోపానికి విలువ ఉండదు. హల్లెలూయా. తక్కువ కోపపడేవాడి కోపానికి ఏముంటుంది? విలువ ఉంటుంది. తక్కువ ఏడ్చేవాని ఏడుపుకి ఏముంటుంది? విలువ ఉంటుంది. ఎప్పుడు ఏడ్చినా ఏడుపుకి విలువ ఉండదే, ఎప్పుడు ఏడుస్తుంటాడరా అంటారు. ఎప్పుడో ఒకసారి ఏడిస్తే దాన్ని ఏమంటారు? పట్టించుకుంటారు. వీడెప్పుడు బాధపడ్డ కదా, ఇంత బాధపడుతున్నాడంటే దీని వెనక ఏదో బలమైన
కారణం ఉంటుంది. వీడు ఎప్పుడు కోప్పడ్డ కదా, ఇంత కోప్పడుతున్నాడంటే దాని వెనక బలమైన కారణం ఉంటుంది. అదే ఎప్పుడు కోప్పడేవాడు కోప్పడితే ఆయన ఎప్పుడు కోప్పడుతూనే ఉంటాడు రా, పెద్ద పట్టించుకోవాల్సిన విషయం ఏం లేదంటారు. అంటే మనం ఏమనుకుంటాం, కోపపడితే జనాలు మనకు గౌరవం ఇస్తారు అనుకుంటాం. పైకి గౌరవం ఇస్తారు, లోపల నువ్వంటే గౌరవం కోల్పోతారు. ఓకే, మనం గట్టిగా మాట్లాడితే ప్రజలు మనకు గౌరవం ఇస్తారు, లేకపోతే మన ముందు ఎక్కువ మాట్లాడరు అనుకుంటాం. పైకి గౌరవం ఇస్తారు, గౌరవం ఇచ్చినట్టు కూడా నటిస్తారు మీకు. కానీ డీప్ డౌన్ వాళ్ళ హృదయాల్లో మీరంటే గౌరవం ఎప్పుడో కోల్పోయారు వాళ్ళు. దే హ్యావ్ లాస్ట్ ఆల్ ద రెస్పెక్ట్ ఫర్ యూ వే బ్యాక్ దెన్. ఎప్పుడో కోల్పోయారు. కాబట్టి ఏంటంటే చూడండి, ఎప్పుడైనా ఏడవాలి అన్నా కూడా దేవుడి సన్నిధిలో ఏడవచ్చు. ఓకే, దేవుడి సన్నిధిలో ఏం చేయాలి, చాలా తట్టుకోలేని బాధ ఉంటే ఏడ్చి ప్రార్థన చేస్తాం. కానీ చేసే ప్రతి ప్రార్థన ఏడుపైతే, కొంతమందికి ప్రార్థన అనగానే ఏంటి, ఏడుపే. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు గారు ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా, నేను సంతోషముతో మీ గురించి ప్రార్థన చేయుచున్నాను అంటాడు. ప్రార్థన ఎలా చేస్తున్నాడంట ఆయన అంటే, దెర్ ఈజ్ ఎ టైమ్ దట్ వీ ప్రే విత్ జాయ్ అండ్ దెర్ ఈజ్ ఎ టైమ్ దట్ వీ ప్రే విత్ బర్డెన్ హార్ట్. భారమైన హృదయంతో కన్నీళ్లతో చేసే ప్రార్థన ఒక సమయం ఉంది, ఆనందంగా సంతోషంగా చేసే ప్రార్థన ఉంది. కానీ కొంతమందికి ప్రార్థన, ఇప్పుడు మోకరించి ప్రార్థన చేద్దాము అనగానే ఫస్ట్ కళ్ళెమ్మట ఏమొస్తాయి, నీళ్ళు వచ్చేస్తాయి. ఒకసారి ప్రసంగం చెప్పారు బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు. అదేంటి ఆ ప్రసంగం ఏంటంటే, నీతిమంతులుగా తీర్చబట్టం గురించి మాకు చాపెల్ అని ఉంటుంది. అందులో ఏంటంటే మేము చెప్పే ప్రసంగాలకు వాళ్ళు మార్క్స్ వేస్తారు. ఎట్లా చెప్పారు, స్ట్రక్చర్ ఎలా ఉంది, హోమిలిటిక్స్ ప్రసంగ శాస్త్రం పాటించారా లేదా, ఇవన్నీ చూసి మార్క్స్ వేస్తారు. అయితే నేనేం చెప్పానంటే, నీతిమంతులుగా దేవుడు మనల్ని ఎలా తీర్చాడు. యోబు ప్రశ్న అడుగుతాడు. ఏం ప్రశ్న అడుగుతాడు, నీతిమంతుడిగా ఎవరైనా తీర్చబడగలడా అని ప్రశ్న అడిగితే, రోమిలకు రాసిన పత్రికలో నుంచి 3వ అధ్యాయం 24వ వచనం ఏంటి, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. అంటే అక్కడేంటి, కృప ద్వారా నీతిమంతులమయ్యాం. రోమా 5:1 ఏంటి, కాబట్టి విశ్వాస మూలమున ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. 5:1 ఏంటి, విశ్వాసము ద్వారా నీతి. రోమా 5:9 కాబట్టి ఇప్పుడు ఆయన రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా దేవుని ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఇక్కడేంటి, రక్తము ద్వారా నీతిమంతులు. ఈ 3 పాయింట్లు, ఆయన కృప ద్వారా నీతిమంతులు, ఆయన విశ్వాసం, మన విశ్వాసం ద్వారా నీతిమంతులు, 5:9లో ఆయన రక్తం ద్వారా నీతిమంతులు. ఈ ప్రసంగం చెప్తే ఇందులో ఏడవటానికి ఏం లేదు. ఏమన్నా ఉందా ఇందులో ఏడవటానికి? ఇందులో సంతోషించడమే. మనల్ని దేవుడు ఏం చేశాడు, నీతిమంతులు. ఇది ఇంగ్లీష్లో చెప్తే అయిపోయింది, ప్రసంగం అయిపోయింది. ప్రార్థన చేసుకుందాము అనంగానే ఫ్రంట్ రోలో 3 సిస్టర్స్ కూర్చుంటారు. అక్కడ బైబిల్ కాలేజీలో సిస్టర్స్ ఉంటారు. ఆ కూర్చున్న వాళ్ళు ప్రార్థన చేసుకుందాం లెట్స్ ప్రే అనగానే ఎందుకు ఏడిచారో తెలియదు, కానీ వాళ్ళు ఎప్పుడు ఏడవలేదు అట్లా. అంటే ఏడిపించే ప్రసంగాలు చేసినా కూడా అలా ఏడవలేదు ఎప్పుడు. నేను అనుకున్న, ఇందులో ఏడవటానికి ఏముందిరా బాబు, దేవుడు నీతిమంతులుగా తీర్చాడు అని చెబితే ఇందులో కూడా ఏడవటానికి ఏముంది అని నేను అనుకున్నా. అంటే ప్రతిదానికి ఏడుపే. దెర్ ఈజ్ ఎ టైమ్స్ దట్ వి ప్రే. అంటే కొన్ని సమయాలు ఉంటాయి, మనము ఆ దుఃఖాన్ని ఆపుకోలేక మనము ప్రార్థించే సమయాలు మనకి ఉంటాయి. కానీ అన్నీ అవే సమయాలు కాదు. హల్లెలూయా. అన్నీ భయపడే సమయాలే కాదు, అన్నీ బాధపడే సమయాలే కాదు, ధైర్యంగా నిలబడే సమయాలు కూడా మనకి ఉంటాయి. హల్లెలూయా. అయితే ఇప్పుడేంటి వార్త, సౌలు దగ్గరికి వెళ్ళింది. ఒకడు వచ్చాడు, దావీదు గొర్రెల కాపరంట, యుద్ధానికి వెళ్తున్నాడు అనగానే సౌలు ఏం చేస్తాడు, సరే తీసుకురండి అతన్ని అని చెప్పి పిలిపించుకుంటాడు. పిలిపించుకుంటే ఈ స్టోరీ చెబుతాడు. ఏది ఇందాక మనం చెప్పాం, ఏంటిది, నువ్వు బాలుడువు, బలహీనుడువు, నువ్వు ఎలా యుద్ధం చేస్తావు అని సౌలు అడిగితే, నేను బాలుడినే, కానీ నా గొర్రెని తీసుకోవటానికి వెళ్ళిన నేను కాసేటప్పుడు తీసుకొని వెళ్ళిన సింహానికి ఎలుకబంటికి నేనేం చేశానో అది చెప్తాడు అక్కడ. చెప్పిన తర్వాత యెహోవా నీకు తోడైయుండును గాక, వెళ్ళు అని చెప్పి పంపిస్తారు. పంపించి 38వ వచనం, పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను, చూడండి, తన అంటే సౌలు వస్త్రాలు అంట. రాజ్యంలో ఇంకా సౌలు వస్త్రాలు తప్పితే ఇంకెవరికి వస్త్రాలు లేవా?
యుద్ధ వస్త్రాలు ఎవరికి లేవా? ఇంకా ఉన్నాయి. కానీ దావీదుకి ఇచ్చిన వస్త్రాలు ఏంటి? యుద్ధ వస్త్రాలు ఏవో ర్యాండమ్గా దొరికినవి కాదు. సౌలు రాజు యుద్ధ వస్త్రాలంట దావీదుకి ఇచ్చాడంట. ఎందుకు? ఆయన ఆయన యుద్ధ వస్త్రాలు ఇస్తే ఈ యుద్ధ వస్త్రాలతో బాగా దావీదు ఏం ఫీల్ అవ్వాలి? రాజే నన్ను బలపరిచి పంపిస్తున్నాడు అంటే దావీదు వెళ్తుంది రాజు బలముతో. ఇప్పుడు ఒకవేళ వెళ్ళి గెలిచాడు అనుకో దావీదు, ఏం చెబుతాడు? నా యుద్ధ వస్త్రాలు వేసుకొని వెళ్ళాడు, నా యుద్ధ వస్త్రాలు అతనికి ఉండబట్టి గెలిచాడు. ఒకవేళ ఏమైనా అయిపోయి పొరపాటున చచ్చిపోయాడు అనుకో, ఏం చెబుతారు? యుద్ధ వస్త్రాల ప్రస్తావన అక్కడ రాదు. ఇంకా అతను బలహీనుడు, చచ్చిపోయాడు. గెలిస్తేనేమో మన అకౌంట్లో పడిద్ది, మన వస్త్రాల అకౌంట్లో పడిద్ది. చచ్చిపోతేనేమో బలహీనుడు కాబట్టి చచ్చిపోయాడని ఆయన అకౌంట్లో పడిపోద్ది. అందుకని ఏంటి? యుద్ధ వస్త్రాలు వేసి పంపాడు. పంపితే రాగి శిరస్త్రాణం ఒకటి, చూడండి ఇక్కడ దావీదుకి ఏం చేస్తున్నా, రాగి శిరస్త్రాణం ఒకటికి అతనికి కట్టి యుద్ధ కవచము తొలగించను. ఈ సామాగ్రి దావీదునకు వాడుకలే. చూడండి, దావీదికి వాడుకలేదు ఈ సామాగ్రి అంతా. దావీదికి వాడుకున్న సామాగ్రి ఏంటంటే ఒక కర్ర. ఏంటిది అది? చేతి కర్ర. ఎందుకు? గొర్రెలు కాస్తాడు కాబట్టి చేతి కర్ర ఒకటే. ఆ చేతి కర్ర చూడండి, ఎవరికి ఎందులో ప్రావీణ్యం ఉంటే అది మాత్రమే వాళ్ళు చేయగలరు. యుద్ధ వస్త్రాలు చూడండి చాలా అనీజీగా ఉంటుంది కదా యుద్ధ వస్త్రాలు ధరించుకొని వెళ్ళటం. అది ఫస్ట్ అదేంటి, వాళ్ళు కూడా ఏం చేస్తారు? డైరెక్ట్గా యుద్ధ వస్త్రాలు చేసుకొని గొలియాతు లాంటి వాడి మీదకి యుద్ధానికి వెళ్ళిపోరు. యుద్ధం నేర్చుకునే వాళ్ళు కూడా ఫస్టే ఏం చేస్తారు? వాళ్ళు యుద్ధ వస్త్రాలు ఒక్కోటి అలవాటు చేసుకొని చిన్న చిన్నగా అక్కడ మిలిటరీలో ప్రాక్టీస్ చేసి ఇవన్నీ చేసి చిన్నగా వెళ్ళి ఇలాంటి పెద్ద మిషన్స్కి వాళ్ళు వెళ్తారు. కానీ దావీదుకి వచ్చి పడింది ఫస్టే పెద్ద మిషను. ఆ మిషన్లో ఇంక ఇవన్నీ ధరించుకునేంత స్థాయి అతనికి లేదు. అవన్నీ చిరాకు. ఇంకా ఇవన్నీ పెట్టుకోవటం, ఇదేమో బరువు ఉంటుంది తల మీద, ఇక్కడే అతన్ని కొట్టడమేమో కానీ అవన్నీ పెట్టుకొని ఈ బలహీనుడు అన్నాడు కదా, ఇతను పడిపోతాడేమో. ఇవన్నీ ఈ బరువు మళ్ళీ ఈ బరువు ఇవన్నీ పెట్టుకొని ఇవన్నీ మొయ్యాలంటే ఏం చేయాలి? నడవలేడు ఫ్రీగా. అక్కడ దాకా పోవాలా, మధ్యలో గొలియాత్ దాకా పోవాలా, మధ్యలో ఒక లోయ ఉంది, ఆ లోయ దిగాల. ఇవన్నీ పెట్టుకొని వల్ల కాదు. ఎవరికి ఎందులో ప్రావీణ్యం ఉంటే అందులోనే వల్ల అవుతుంది. ఓకే, ఇప్పుడు కొత్తగా ఒకరినొకటి చేయమంటే చేయలేరు. ఇప్పుడు మీలో ఎవరికైనా తబలా ఇచ్చి కొట్టమంటే కూడా చేతులు తిరుగుతాయి, మీకు తిరగవు. ఎందుకు తిరగవు? మీకు తెలియదు, అది మీకు ఆ కళ తెలియదు. ఇప్పుడు మీలో కొంతమందికి కొన్ని కళలు ఉంటాయి. ఏం కళలు అంటే నెగిటివ్ సెన్స్లో కాదు. కొన్ని కళలు అంటే కొంతమంది ఇస్త్రాకులు చుడతారు, కొంతమంది పూలు చుడతారు. అదే తబలా కొట్టే వాళ్ళకి పూలు చుట్టమంటే చుడతారా? ఇస్త్రాకులు కొట్టమంటే కొడతారా? కొట్టలేరు. లేదా వేరే కళ ఉన్నోళ్ళు ఇంకోటి ఏదో చేయమంటే చేస్తారా? చేయలేరు. ఎవరికి ఉన్న కళలో వాళ్ళు ప్రావీణ్యులు, ఎవరికి ఉన్న దాంట్లో వాళ్ళు నైపుణ్యత చెందినోళ్ళు. దావీదుకి ఇందులో నైపుణ్యత చెందినోడు కాదు. ఇవన్నీ ఇస్తుంటే గనుక ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళగలిగినది లేదు చూచుకున్న తర్వాత ఇవి నాకు ట్రై చేశాడు. పాపం రాజు ఇంటెండ్ చేస్తున్నాడు కదా, ఏమని వేసుకో అంటున్నాడు కదా. రాజుగారు ఇచ్చేటప్పుడే వద్దంటే ఎలా ఉంటుంది? బాగోదు. మొహం మీద వద్దంటే బాగోదు. ఫస్ట్ వేసుకొని అంతా చూసి బాగా అనీజీగా ఉంది రాజుగారు అని చెప్పి తీసేస్తే కొంచెం బాగుంటుంది. ఇప్పుడు అవన్నీ పెట్టుకొని చూసి ఇవన్నీ నాకు వాడుక లేదయ్యా అని చెప్పి వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి, చూడండి ఇక్కడ ఏంటంట, తన కర్ర. ఇందాకేం చేశాడు రాజు? తన వస్త్రాలు ఇచ్చాడు, తన వస్త్రాలు పక్కన పడేశాడు. రాజు వస్త్రాలు పక్కన పడేశాడు, రాజు ఖడ్గం పక్కన పడేశాడు. ఏం చేస్తున్నాడు? ఇతని కర్ర తీసుకొని వెళ్తున్నాడు. ఏమైనా అర్థం ఉందా ఇందులో? ఏమైనా? యుద్ధానికి వెళ్ళేవాడు రాజు ఇచ్చిన కత్తిని పక్కన పడేసి వాడు గొర్రెల్ని కొట్టే కర్ర తీసుకొని వెళ్తే, గొర్రెల్ని మేపే కర్ర తీసుకొని వెళ్తే ఎలా ఉంటుంది? దావీదు అదే చేశాడు. తన కర్ర తీసుకొని ఏటికి వెళ్ళి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన వద్ద చిక్కములో ఉంచుకొని ఒడిసెలు చేతబట్టుకొని ఫిలిస్తీని చేరువకు పోయెను. డాలు మోయేవాడు తనకు ముందుగా నడువగా
ఆ ఫిలిస్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి, చూడండి, దావీదు దగ్గరికి వచ్చాడు. దావీదు దగ్గరికి వచ్చి ఆయన ఏం చేస్తున్నాడు? గొలియాతు చుట్టూ చూస్తున్నాడు. అంటే ఒకవేళ ఇతని బాలుడిని నా మీదకు పంపించి నా దృష్టి ఇతని మీద ఉన్నప్పుడు ఇంకెట్ నుంచి అన్న వచ్చి నన్ను కొట్టేస్తారా? అంటే ఇతను ఏంటి, ఒక ఎర్రలాగా ఏమన్నా వాడుకున్నారా అని చెప్పి అనుకున్నారు. ఎర్ర అంటే మామూలుగా అదేంటి, అది తిందమని అనుకుంటుంది, కానీ అది కొరికిన తర్వాత ఏముంటుంది, అది ఆ పిన్నును కొరికిద్ది, ఎమ్మంటనే పైకి లాగేస్తారు. అలాగే ఇతని మీద నా దృష్టిని పెట్టి ఇతనితో నేను మాట్లాడుచుండగా ఎవడైనా బలాఢ్యుడు వచ్చి నా తలను సంహరిస్తాడా, లేకపోతే నన్ను ఓడిస్తాడా అని చుట్టూ ఏం చేశాడంట, పారజూచాడు. పారజూచి దావీదును కనుగొని అతడు బాలుడును ఎర్రని వాడును రూపవాసి అయి ఉండుట చూచి అతని, అంటే ఏంటి, యుద్ధం చేసేవాడికి ఒక పోస్చర్ ఉంటుంది. ఏంటి ఆ పోస్చరు? యుద్ధం చేసేవాళ్ళు దాదాపుగా క్యూట్గా ఉండరు, మంచి రూపంలో ఉండరు. ఎలా ఉంటారు? ఆ పరిస్థితులకి అక్కడ పడి ఇక్కడ పడి బాగా రఫ్గా తయారవుతారు కదా యుద్ధం చేసేవాళ్ళు. యుద్ధం చేసేవాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? కఠినంగా, వాళ్ళ చేతులు రఫ్గా, వాళ్ళ ముఖం కూడా అర్థమైపోద్ది. ఇతడు ఎంతో ప్రాక్టీస్ చేశాడు, యుద్ధాన్ని ఎంతో నైపుణ్యం చెందాడు. కానీ ఇతను చూసినప్పుడు దావీదు ఎలా ఉన్నాడు? బాలుడంట, ఎర్రని వాడంట, రూపసి అయి ఉన్నాడంట. అంటే ఏమీ చేత కాదు అన్నట్టు ఉన్నాడు, ఏమీ తెలియదు. అంటే ఇంట్లోనే ఉంటాడేమో, ఇంటి దావీదికి ఎంత 17-18 వయసు అంతే కదా. ఇంటి చుట్టుపక్కన చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళతో ఆడుకుండే పిల్లోడేమో. ఎవరు? దావీదు అని అనుకున్నాడు. అనుకోని అతన్ని ఏం చేశాడు? తృణీకరించెను. మనం కూడా అంతే, చిన్నవాటిని చూసి తృణీకరిస్తాం, దీనివల్ల ఏమీ కాదని. కానీ దేవుడు చిన్నవాటితోనే గొప్ప పనులు చేస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. యోబు సంగతిలో కూడా మనం చూస్తే పెద్ద పెద్దోళ్ళు వచ్చారు, పెద్ద పెద్ద దేవుడి గురించిన మేధావులే వాళ్ళు. ఎవరు? యోబు ఫ్రెండ్స్. ఎవరు? పేర్లు ఏంటి వాళ్ళవి? బిల్దదు, ఎలీఫజు, వీళ్ళ ముగ్గురు. ఎలీహు తర్వాత 30 అధ్యాయాల తర్వాత వస్తాడు. వీళ్ళ ముగ్గురు వచ్చి, అసలు వాళ్ళు వచ్చిన కారణం ఏంటో తెలుసా మీకు? యోబును ఓదార్చుటకును అతనితో కలిసి దుఃఖించుటకును తన స్నేహితులు వచ్చితిరి అని మనకి 2వ అధ్యాయంలో ఉంటుంది. ఏ 2వ అధ్యాయం? యోబు గ్రంథం 2వ అధ్యాయంలో ఉంటుంది. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళ ప్రసంగం మారిపోయింది. మనది కూడా అంతే. కొన్నిసార్లు మనం ఒక ప్రసంగం ప్రిపేర్ అయ్యి వస్తాం, పులిపీట ఎక్కంగానే మన ప్రసంగం మారిపోతుంది. అట్లాగే వాళ్ళ కూడా ఏంటి, ప్రసంగం మారిపోయిందంట. వాళ్ళు తెచ్చిన స్క్రిప్ట్ మారిపోయింది. ఏంటి ఆ స్క్రిప్టు? వాళ్ళ స్క్రిప్ట్ ఏంటంటే ఓదార్చే స్క్రిప్టు, ఆదరించే స్క్రిప్టు, అతనితో కలిసి ఏడ్చే స్క్రిప్టు. ఇది ప్రిపేర్ అయ్యి వచ్చారు. కానీ అక్కడికి వచ్చి యోబుని చూసిన వెంటనే ఎంత పాపం చేస్తే వీడు ఇలా అయ్యాడరా, ఎంత నీచమైన పనులు చేస్తే వీడు ఇలా తయారయ్యి ఉంటాడని వాళ్ళ మనసుకు అనిపించింది. అంటే ఏంటి? యోబు చాలా దారుణంగా మారిపోయాడు. యోబు శరీరం మొత్తం చీకిపోతుంది. అంటే కురుపులు, కుక్కలు వచ్చి నాకేంత స్థితి, చిల్ల పెంకులు పెట్టి గోక్కుండేంత స్థితి, మూలన పడున్నాడు. ఆస్తి పోయింది. భార్య ఏమో నువ్వు ఇలా ఉంటే నాకు వద్దు, నువ్వు అందంగా ఉన్నప్పుడే బాగున్నావు అని వెళ్ళిపోయింది. ఇలాంటి పరిస్థితికి వచ్చాడు. వీళ్ళు ఎందుకు వచ్చారు? ఏదో కొద్ది శ్రమ అయి ఉంటుందిలే, ఓదారుద్దామని వచ్చారు. కానీ అతన్ని చూసిన వెంటనే ఇందాకన్నట్టు అసలు మనిషి అనేవాడు ఎంత పాపం చేస్తే ఇంత దారుణంగా తయారవుతాడు, దేవుడికి ఎంత వ్యతిరేకంగా ఉంటే ఇలా తయారవుతాడని వాళ్ళు అనుకున్నారు. శిష్యులు కూడా అంతే కదా. యేసుప్రభు శిష్యులు యోహాను సువార్త 9వ అధ్యాయంలో గుడ్డోడిని చూసి, ఈ గుడ్డోడు ఏమన్నా పాపం చేస్తే ఇలా అయ్యాడా యేసుప్రభు అని చెప్పి యేసుప్రభుని అడుగుతారు. అంటే ఎవరికైనా ఏదైనా ఒక ఇన్ఫర్మిటీ, ఒక రోగం ఉన్నా, వాడి జీవితంలో ఏదైనా భరించరాని బాధ ఉన్నా వెంటనే మనం ఏంటి, వీడు పాపం చేశాడు. ఎవరు చెప్పారు నీకు పాపం చేశాడని? వాడు పాపం చేసేటప్పుడు నువ్వు చూసావా? చూడలా. పోనీ నీకు ఎవరైనా చెప్పారా? చెప్పలా. మరి ఎలా చెబుతావు? వాడి పరిస్థితి చూస్తే అలా కనపడుతుంది. పరిస్థితి చూసి చెప్తారా ఎవరైనా పాపం చేశారని? పరిస్థితి చూసి ఎవరైనా చెప్తారా? లేదు. పాపము అనేది, పాపం చేసి ఏ బాధ పడకుండా చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళకి అసలైన బాధ ఎక్కడ లేదు. ఎక్కడుంది? నరకంలో.
పాపానికి దానికి సంబంధం లేదు. వీళ్ళొచ్చి ఓదారుద్దామని వచ్చారు. కానీ ఆయన చూడంగానే వీళ్ళ ప్రసంగం అంతా మారిపోయింది. వీళ్ళ మైండ్ అంతా మారిపోయింది. మైండ్ అంతా మారిపోయి ఇప్పుడు ప్రసంగం మొదలుపెట్టారు. నువ్వు గనక దేవుణ్ణి ఆశ్రయిస్తే, నువ్వు గనక మరలా నీ పాపములు విడిచిపెట్టి దేవుని తట్టు తిరిగితే ఆయన వెలుగు నీ పైన ఉదయిస్తుంది. ఆయన జీవపు వెలుగు నీ మీదకు వస్తుంది. యోబు, నువ్వు పాపం చేసావు, నువ్వు గర్వంగా మాట్లాడుతున్నావు, నువ్వు దేవుని తట్టు తిరగాలి. చూడండి, ఇవన్నీ బాగుంటాయి, వినటానికి చాలా బాగుంటాయి. మనం కూడా ఇవన్నీ వాగ్దానాల్లాగా ఉంటాయి మనకు కూడా. ఇప్పుడు యోబు గ్రంథం మొత్తం చదవకుండా యోబు ఫ్రెండ్స్లో ఒకళ్ళు మాట్లాడిన మాట తీసుకొని మనం వాగ్దానం చేసుకోవచ్చు దాన్ని. అంటే ఏంటి? నువ్వు దేవుని తట్టు తిరిగితే నీకు వెలుగు కలుగుతుంది అంటే అది వాగ్దానాలు తీసుకోవచ్చు, అది నిజమే. కానీ ఆ కాంటెక్స్ట్కి అదేంటి? తప్పది ఆ మాట. ఆ కాంటెక్స్ట్లో అది నిజం కాదు ఆ మాట. హల్లెలూయా. ఇలా ఇలా ఏంటి, ఇలా ప్రసంగం అంతా మారిపోయింది. వీళ్ళు వచ్చిన పని ఒకటి, చేస్తున్న పని ఒకటి. ఇంకా పైగా ఏమంటారు మధ్యలో అధ్యాయంలోకి వచ్చేసరికి, మేము ఓదారుస్తున్న ఓదార్పు నీకు ఓదార్పులా లేదా? ఏంటంట? మేము ఓదారుస్తున్న ఓదార్పు నీకు ఓదార్పులా లేదా అంటే ఏంటి? ఒక పక్క వీళ్ళు వచ్చింది ఓదార్చడానికి, ఇంకో పక్క పొడుస్తున్నారు. పొడుస్తూ ఇదిగో ఓదార్పు ఎలా ఉంది, బాగుందా? మళ్ళీ పొడిచి ఇదిగో ఆదరణ ఎలా ఉంది నీకు, బాగుందా? ఇంకోసారి పొడిచి సంతోషంగా ఉందా? ఇదే ఓదార్పు అంటే. ఇది ఎలా ఉంది చూడటానికి? ఇది ఓదార్పు కాదు ఇది. యోబుని ఇంకా యోబు అసలకే కృంగిపోయి ఉన్నాడు. యోబుకి అప్పటిదాకా ఇంత స్థితికి వెళ్ళిపోయినా కానీ ఒక చిన్న హోప్ ఉంది, ఎలాగోలా దేవుడు రక్షిస్తాడు. కానీ వీళ్ళు వచ్చి వీళ్ళ మాటలిన తర్వాత తను పుట్టిన దినాన్ని శపించుకోవటం మొదలుపెట్టాడు. నేను ఎందుకు పుట్టాను, నేను తల్లి గర్భంలోనే చచ్చిపోయి ఉంటే బాగుండేది. అది మనం ఒకడికి మేలు చేయకపోయినా పర్లా, మన మాటల వల్ల కృంగినోడు ఇంకా కృంగిపోయేటట్టు మనం వాడిని చేయకూడదు. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే వీళ్ళు వచ్చింది ఎందుకంటే ఓదార్చడానికి. కానీ వీళ్ళ ప్రసంగం మారిపోయి ఓదార్చడం పక్కన పెట్టి వీళ్ళు తిడుతున్నారు. కానీ వీళ్ళేమంటారు, మళ్ళీ దాన్ని ఓదార్పు అంటారు. మేము మిమ్మల్ని ఆదరించడానికి వచ్చాం, కానీ నువ్వేమో మాతో ఇలా మాట్లాడుతున్నావు, మా ఆదరణ నీకు అంతగా నచ్చలేదా అని చెప్పి అంటారు. ఇప్పుడు వస్తాడు ఒక వ్యక్తి, 32వ అధ్యాయంలో వస్తాడు. వచ్చి చదవండి ఒక మాట, ఒకసారి చదువుదాం. 32వ అధ్యాయము 1వ వచనం చదవండి. యోబు గ్రంథము. యోబు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకొని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించిరి. అప్పుడు రాము వంశస్థుడును ఎలీహు యోబు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్లు చెప్పుకొనుట చూచి, చూడండి ఎలీహు ఏం చేశాడంట. ఎలీహు ఎవరు చెప్పండి? ఎలీహుకి యోబు వయసు ఉందా? లేదు. యోబు ముగ్గురు స్నేహితులు ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు, వాళ్ళ వయసు కూడా లేదు, చాలా చిన్నవాడు. కోపించి ఏమంటాడు చూడండి యోబు. ఎలీహు ఏమంటాడు చూడండి. బహుగా, చూడండి, యోబు మీద దోషం మోపినందుకు కూడా వాళ్ళ మీద కోపగించాడు. దేవుడి దృష్టిలో యోబు గ్రంథంలో సరైన ప్రసంగం చేసింది ఎవరు అంటే ఎలీహు. హల్లెలూయా. ఎందుకంటే యోబు గ్రంథం చివరికి వెళ్ళేసరికి యోబు ముగ్గురు స్నేహితుల మీదకి దేవుని శాపం వస్తుందని ఉంటుంది, కానీ ఒక వ్యక్తి మీదకి మాత్రం వస్తుందని ఉండదు. ఎవరు ఆ వ్యక్తి? ఎలీహు. ఎలీహు ఎవరు? యోబు కన్నా చిన్నవాడు, తన స్నేహితుల కన్నా చిన్నవాడు, కానీ ఎలీహు జ్ఞానవంతుడు. ఆమేన్. హల్లెలూయా. వయసుతో సంబంధం లేదు. ఏమంటాడు? దోషం మోపినందుకు కోపడ్డాడంట. వారు ఎలీహు కన్నా వయస్సు గలవారు గనక అతడు యోబుతో మాట్లాడవలనని కనిపెట్టి ఉండెను. అయితే ఎలీహు ఆ ముగ్గురు మనుషులు ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యకపోవుట చూచినప్పుడు అతని కోపము రేగెను. కావున భూజీయుడైన బరకయేలు కుమారుడకు ఎలీహు ఇలాగు మాట్లాడసాగెను. నేను పిన్న వయసు గలవాడనై మీరు బహువృద్ధులు, ఆ హేతువు చేత నేను భయపడి నా తాత్పర్యము నేను మీకు తెలుపుట తెగింపలేదు. వృద్ధాప్యము మాట్లాడుదగును, అధిక సంఖ్య గల ఏండ్లు జ్ఞానము బోధింపదగునని నేను అనుకుంటుని. నేనేమనుకున్నాడంట? వృద్ధులు మాట్లాడతారు, అధిక వయసున్నోళ్ళు జ్ఞానం బోధిస్తారు అని చెప్పి నేను అనుకున్నాడంట. అంటే వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది, జ్ఞానం చెబుతారని చెప్పి నేను అనుకొని, చిన్న వయసు గలవాడు కాబట్టి చాలా జాగ్రత్తగా నిదానంగా విన్నాడు. ఇప్పుడేమంటాడు? అయినను నరులలో ఒకని ఆత్మ ఒకటి ఉన్నది,
సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలగజేయును. వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు, బహు వయస్సు గలవారు ఒకప్పుడు న్యాయము తెలిసిన వారు కారు. ఇప్పుడు ఏమంటాడంటే జ్ఞానము, అనుభవము, వయస్సు దీనంతటికీ జ్ఞానంతో సంబంధం లేదు. వివేచన ఎవడికి కలుగుతుందంటే సర్వశక్తి గల దేవుడి యొక్క ఊపిరి ఎవరికైతే తగులుతుందో వాడికి వివేచన కలుగుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే ఇక్కడ దేవుడు చెబుతున్న విషయం ఏంటంటే వయస్సుతో సంబంధం లేదు. ఇక్కడ వయస్సుతో సంబంధం లేదు. దేవుడు చెప్పాలి అనుకున్నది ఎవరి ద్వారాగైనా చెప్పిస్తాడు. ఆయన మాట్లాడాలి అనుకున్నది ఎవరి ద్వారాగైనా మాట్లాడిస్తాడు. ఇశ్రాయేలు రాజ్యం అంతట్లోనే గొప్ప గొప్ప యుద్ధము చేతి కత్తి తిప్పగలిగిన వ్యక్తులున్నా దావీదు లాంటి బాలుండే దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. మనం తృణీకరిస్తాం, వీడు పిల్లోడు, వీళ్ళకేం తెలియదులే అని చెప్పి మనం అంటాం, కానీ దేవుడికి తెలుసు. హల్లెలూయా. ఒకసారి బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు ఏమైందంటే ప్రార్థన చేస్తున్నాం. నేను అప్పుడు ఫస్ట్ ఇయర్, నేను అలాగే 6 ఏళ్ల క్రితం నేను ఇంకా ముగ్గురు సహోదరులు ప్రార్థన చేస్తున్నాం. అందులో ఇద్దరేమో సూపర్ సీనియర్స్. నాకు సూపర్ సీనియర్స్ అంటే నేను ఫస్ట్ ఇయర్ అయితే వాళ్ళు ఫైనల్ ఇయర్. ఇంకొక వ్యక్తి సెకండ్ ఇయర్ వ్యక్తి ఉన్నాడు. ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు ఒక మాట చెప్పాడు. అందులో సూపర్ సీనియర్స్లో ఒక వ్యక్తికి ప్రవచనం చెప్పమని చెప్పాడు. ఏంటంటే ఆ వ్యక్తి ఒక ప్రమాదంలో పడుతున్నాడు. అయితే ఆ ప్రమాదము అతనికి ఎక్కువ కాలం ఉండదు, కొద్ది కాలంలోనే దేవుడు విడిపిస్తాడని చెప్పాడు. నేను వెంటనే చెబితే ఇటు పక్కన ఉన్న వ్యక్తి, ఇంకో సూపర్ సీనియర్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ప్రవచనాలు నమ్మరు. వాళ్ళు అంటే అబద్ధ ప్రవచనాలు చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని బట్టే కొంతమంది నమ్మకపోవచ్చు. అది జరుగుతుంది, ఇది జరుగుతుందని అబద్ధాలు కూడా చెబుతారు చాలామంది, కాదని కాదు. అయితే ఆ వ్యక్తి నమ్మడు. ఆ వ్యక్తి వేరే విషయాలు అంటే ఎక్కువ వాక్యము ఇవన్నీ ఎక్కువ నమ్ముతారు, కానీ ప్రవచనాలు, ఇవి భాషలు ఇవన్నీ లేదు. అయితే తర్వాత రోజు డివోషన్లో ఏమైందంటే ఆ వ్యక్తి అంటున్నాడు, చిన్నపిల్లలు కూడా ప్రవచనాలు చెబుతున్నారు, ఎంత సిగ్గుచేటు మనకి. వయసు 17-18 ఏళ్ళు ఉండవు, వాళ్ళు కూడా చెప్పేవాళ్ళే, అంటే నోటికి ఏదొస్తే జవటమేనా అని చెప్పి అన్నాడు. ఆ మాట అన్నాడు. ఆ తర్వాత రోజే ఆ వ్యక్తి ప్రమాదంలో పడ్డాడు. ఏ వ్యక్తి అయితే, ఈ వ్యక్తి కాదు, ఎవరికైతే ప్రవచనం చెప్పా ఆ వ్యక్తి ప్రమాదంలో పడ్డాడు. ఆ ప్రమాదంలో పడిన 2 రోజులకే అద్భుతంగా ఆ ప్రమాదం నుంచి బయటకు కూడా వచ్చాడు. హల్లెలూయా. ఇంకా ఆ వ్యక్తికి మాట్లాడటానికి అవకాశం ఏమీ లేదు. ఎందుకు, అక్కడ ఎవిడెంట్ ఇంకా అదే, అతని కంటి ముందే అతనికి తెలిసిపోయింది, అర్థమైపోయింది. ఒక్కరోజు ఆలస్యంగా ఉన్న ఆ మాట అనేవాడు కాదు. ఏ మాట? ఇందాక అన్నమాట ప్రవచనం గురించి. అంటే ఏంటి, జనాలందరూ ఏమనుకుంటారంటే పిల్లలు మాట్లాడితే వీడికేం తెలుసు, వీడు బచ్చా అంటారు. బచ్చా అంటే తెలుసు కదా హిందీలో, ఏంటి, పిల్లోడు, వీడికేం తెలియదు. ఎలీహు మాట్లాడితే కూడా వాళ్ళకి అదే. ఇంకో మాట అంటారు, ఏంటి, నా అనుభవం అంతా ఉండదు నీ వయసు. నిజం చెప్పాలంటే దావీదుకు కూడా గొలియాతు అనుభవం అంత లేదు దావీదు వయసు. కానీ గొలియాతుకు చంపడానికి ఖడ్గం కావాలేమో, దావీదుకు చంపడానికి ఒక రాయి చాలు. ఆమెన్. హల్లెలూయా. ఇక్కడ అనుభవంతో వయసుతో సంబంధం లేదు. ఇక్కడ దేంతో సంబంధం అంటే సర్వశక్తి కలిగిన దేవుని ఊపిరితో సంబంధం. ఎవరైతే సర్వశక్తి కలిగిన దేవుని ఊపిరి వస్తుందో వాడికి దేవుడు ఏం చేస్తాడు, వివేచన కలగజేస్తాడు. ఆమెన్. హల్లెలూయా. కాబట్టి ఎవరిని తృణీకరించవద్దు. ఎవరైనా చిన్నపిల్లలు వచ్చి దేవుడి మాటలు మీతో చెబుతున్నా వీడికేం తెలియదు అనుకోవద్దు. వాళ్ళతో కూడా దేవుడు మాట్లాడిస్తాడు. ఇశ్రాయేలు చిన్నదంతా ఏం చేశాడు, మాట్లాడిచ్చాడు. నయమాన్ ఏం చేశాడు, వచ్చి నీళ్ళలో మునిగాడు. ఎవరు కారణం, ఎవరు మోసుకెళ్ళింది, ఎవరు వార్త, చిన్నపిల్ల. చిన్నపిల్ల చెబితే నేనేదేంటని నయమాన్ అనుకుంటే కుష్టి వ్యాధి పోయేది కాదు. కాబట్టి ఏంటంటే ఎవరు మాట్లాడినా సరే, వయసులో పెద్దవాళ్ళు మాట్లాడినా, వయసులో కొంతమందికి ఎవరు మాట్లాడినా ఇష్టం ఉండదు. పిల్లలు చెప్పారనుకోండి అనుభవం లేదంటారు, పెద్దలు చెప్పారనుకోండి చేదస్తం అంటారు. మరి ఇంకెవరు చెబితే వింటారు? పెద్దలు చెబితే ఏమంటారు, చాలాసార్లు చేదస్తం అంటారు. చేదస్తం అంటే ఎప్పుడు ఎట్లా అని చెబుతుంటారు. పిల్లలు చెప్పారనుకోండి వీళ్ళకి అనుభవం లేదు అంటే, వింటం ఇష్టం లేనివాడికి ఏదోటి చెప్పొచ్చు. వింటం ఇష్టం లేకపోతే ఏదైనా చెప్పేవాడికి చేదస్తం, వీడికి ఏం అనుభవం లేదు,
వీడేమో నాతోటి వయసోడు, వీడికేం తెలుసు, ఇట్లా ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవచ్చు. కాబట్టి ఏంటంటే దావీదు వెళ్ళాడు, ఆ యుద్ధోపకరణాలన్నింటినీ పక్కన పడేసి తన దగ్గర ఉన్న ఆ కర్ర మాత్రమే తీసుకొని వెళ్ళాడు. ప్రసంగం అయిపోవచ్చింది, అందరు జాగ్రత్తగా వినండి. ఆ కర్ర తీసుకొని వెళ్ళినప్పుడు ఏమైందో చూడండి. ఫిలిస్తీయుడు కర్ర తీసుకొని, నీవు నా మీదకు వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను. ఏంటంట, నేను కుక్కనా, ఏమ్ ఐ ఏ డాగ్ అంటే కుక్కనేం చేస్తారు, కట్టితో ఎమ్మడబడతారు కదా, కర్రతో ఇట్లా అంటే వెళ్ళిపోతుంది కదా, అంటే నేను కుక్కలాగా కనపడుతున్నానా, మామూలు మనిషి ఉండే హైట్ కన్నా నేను 3 అడుగులు ఎక్కువ ఉన్నా, 9-10 అడుగులు ఉన్నా, నీ చేతిలో ఉన్న చిన్న కట్టితో నువ్వేం చేస్తావు అని చెప్పి వాళ్ళ దేవతల పేర్లు చెప్పి శపిస్తున్నాడంట. నా దగ్గరికి రా, నీ మాంసాన్ని ఆకాశ పక్షులకు భూమృగములకు ఇచ్చివేతనని ఆ ఫిలిస్తీయుడు దావీదుతో అనగా, దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదకు వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నీ మీదకు వచ్చి ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దావీదు ఇక్కడ ఒక మనం చిన్న విషయం నేర్చుకోవచ్చు. దావీదు దృష్టి అతని కత్తి మీదో, అతని ఈట మీదో, అతని డాలు మీదో లేదు. దావీదు దృష్టి సైన్యములకు అధిపతియగు యెహోవా మీద ఉంది. హల్లెలూయా. చూడండి, మన మీదకి యుద్ధానికి వచ్చేవాడు మనం భయపడకుండా ఉండాలంటే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, వాడి బలం మీద మీరు కూర్చోకూడదు, వాడి బలం మీద మీరు పొదక్కూడదు, వాళ్ళ బలాన్ని గురించి మీరు ఆలోచించకూడదు. దావీదులా అనుకుంటే అతని కత్తి ఎంత ఉంది, అతని కత్తి పొడుగు ఎంత ఉంది, ఆ కత్తిని తిప్పితే నాకేమవుతుంది, అతని శిరస్త్రాణం ఎంత ఉంది, అతని డాల్ ఎంత ఉంది, వీటన్నిటిని ఆలోచించి కూర్చుంటే దావీదుకి ఏమొస్తుంది, భయం వస్తుంది. కానీ దావీదు అతని కత్తి ఎంత ఉందో చూడలా, అతని డాల్ ఎంత ఉందో చూడలా, అతని ఎత్తి ఎంత ఉందో చూడలా. దావీదు చూసింది ఒకటే, సైన్యములకు అధిపతియగు యెహోవా. హల్లెలూయా. చూడండి, మన జీవితంలో మనకంటే యుద్ధాలంటే ఎవడో గొలియాతు లాంటోడు అంత పెద్ద కత్తి తీసుకొని మన మీదకి రాడు. మన యుద్ధాలన్నీ ఎలా ఉంటాయి తెలుసా? మన శరీరంలో రోగాలు, ఇంట్లో సమస్యలు, అప్పులు, ఇవన్నీ మన యుద్ధాలే, ఇవన్నీ మన సమస్యలే. వీటి మీద మనం కూర్చుంటే, ఇప్పుడు ఏదైనా ఒక సింటమ్ ఉంది, శరీరంలో ఒక బాధ ఉంది, ఇప్పుడు ఇక్కడ ఒక నొప్పి వచ్చింది, సడన్గా నొప్పి వస్తే ఈ నొప్పి ఇక్కడ ఎందుకు వచ్చింది, ఆ నొప్పి దానికి కారణం ఏమై ఉంటుంది? ఒకవేళ గుండె నొప్పి అయితే ఏమవుతుంది? చాలా ఊహించుకుంటారు, చాలా దూరం వెళ్ళిపోద్ది. ఇప్పుడు కనుక నేను ఎవరూ లేని ప్రదేశంలో ఒక్కడనే ఉండి పడిపోతే నన్ను ఎవడు తీసుకెళ్తాడు హాస్పిటల్కి? ఇట్లా చాలామంది ఊహించుకుంటారు. ఒకవేళ నేను నా రూమ్లో సింగిల్గా ఉంటే సడన్గా ఈ నొప్పి వల్ల నాకు హార్ట్ అటాక్ వచ్చి పడిపోతే నన్ను చూసేవాడు కూడా లేడు కదా, చచ్చిపోతాను కదా అని చెప్పి చాలా ఆలోచించుకుంటారు. ఇంకా చాలా ప్రిస్క్రిప్షన్లు చూస్తుంటారు, గూగుల్లో టైప్ చేస్తారు, గూగుల్లో టైప్ చేస్తే అది ఇంకా భయం. తలనొప్పి ఉందంటే నీకు మైగ్రేన్ ఉందని చెప్పింది గూగుల్, కడుపులో నొప్పి ఉందంటే అదేదో తీరని వ్యాధి అని చెప్పిద్ది. అంటే ఏంటి, ఇంకా వ్యాధి గురించి ఇంకా ఎక్కువ చెప్పిద్ది. అంటే ఏంటి, వీళ్ళేంటి ఎక్కువ ఏం చేస్తున్నారు, వ్యాధి మీద పొదుగుతున్నారన్నమాట వీళ్ళు, సిమ్టమ్స్ మీద. ఈ సిమ్టమ్ వచ్చిందంటే దీనికి కారణం ఏంటి, ఆర్టికల్స్ అన్నీ చూస్తారు, మొత్తం చెక్ చేస్తారు, మొత్తం చదువుతారు. కానీ మనం చేయాల్సింది ఏం తెలుసా? ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు దాన్ని చదవకూడదు, బైబిల్ తీసి బైబిల్ని చదవాలి. ఆమేన్, హల్లెలూయా. అంటే సిమ్టమ్ని చూడకూడదు, రోగాన్ని, వ్యాధిని చూడకూడదు, వ్యాధి పరిమాణాన్ని చూడకూడదు, వ్యాధి తీవ్రతను చూడకూడదు. కానీ సైన్యములకు అధిపతియగు యెహోవాని చూడాలి, దేవుణ్ణి చూడాలి. ఎట్లా చూస్తాం? బైబిల్లోనే మనము చూస్తాము. చూడండి, దేవుడు ఏం చేస్తాడంటే 23వ కీర్తనలో, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచావు. శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరచడం ఏంటి, అసలు ఏమైనా అర్థం ఉందా? ఎవడైనా శత్రువు మీ మీదకి మిమ్మల్ని కొట్టడానికి వస్తుంటే మీరు ఒక బల్ల వేసుకొని కూర్చొని భోజనం చేస్తారా? ఎవరైనా చేయరు కదా. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంట, శత్రువుల ఎదుట భోజనాన్ని సిద్ధపరిచాడంట. అంటే ఏంటి, శత్రువుల ఎదుట భోజనాన్ని సిద్ధపరచడం అంటే ఏంటి? వాడు యుద్ధం చేయడానికి వస్తుంటే నువ్వు కూర్చొని తిను. ఏం తినాలి? ఆయన వాక్యాన్ని తిను. ఆమేన్, హల్లెలూయా. నీ శరీరంలో సిమ్టమ్స్ పెరిగే కొద్దీ డోస్ పెంచు. ఏం డోసు? వాక్యం డోసు. ఇప్పుడు మీకు రోగం డోసు పెరిగితే మీకు డోసు పెంచుతాడు డాక్టర్. ఏంటా డోసు? మందుల డోసు పెంచుతాడా పెంచడా? ఖచ్చితంగా పెంచుతాడు. ఎందుకు? ఆ రోగం తగ్గాల.
అలాగే మీకు కూడా జీవితంలో సమస్యలు పెరుగుతుంటే మీరు కూడా ఒక డోస్ పెంచాలి. ఏంటి ఆ డోసు? వాక్యం అనే డోసేజ్ మీరు పెంచాలా. హల్లెలూయా. అంటే మందులు మాత్రలు వేసుకోవద్దని కాదు. ఆమేన్. యాకోబు ఏమంటాడు 1వ అధ్యాయంలో, జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి సంపూర్ణమైన ప్రతి ఈవి, ప్రతి మంచి ఈవి సంపూర్ణమైన వరము. మంచి ఈవి అంటే ఏంది? సంపూర్ణమైన వరం అంటే ఏంది? మంచి ఈవి అంటే ఈ లోకంలో దేవుడు మనకు ఏర్పరిచిన ఈవులు. కానీ సంపూర్ణమైనది ఏంటంటే దేవుడు మనకిచ్చేది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మెడిసిన్ ఉందా? మందులు ఉన్నాయా? ఈ మందులు ఇవన్నీ ఏంటో తెలుసా? మంచి ఈవులు. అంటే దేవుడు మనకి న్యాచురల్గా ఇచ్చినవి. కానీ సంపూర్ణమైన వరం అంటే ఏంటో తెలుసా? దేవుడే డైరెక్ట్గా మనల్ని స్వస్థపరచటము. అంటే ఇప్పుడు మందులు కూడా ఎవరు ఇచ్చారు మనకి? ఎవరు? అపవాది తయారు చేశాడా? లేదు, దేవుడే. అసలు మందులు కూడా వేసుకోవాలి మనం. ఎందుకంటే ఆ మందు నేను అనుకున్నా, అసలు మందులు ఎందుకు వేసుకోవాలి? క్రైస్తవులు విశ్వాసం ఉంటే సరిపోతుంది కదా అంటే, దేవుడు ఏం చెప్పాడంటే నాతో, ఆ మందు నువ్వు వేసుకుంటేనంట అది నీ కడుపులోకి వెళ్ళి అరిగి నీ బాడీ అంతటికి పోయి అది నీకు ఆరోగ్యాన్ని కలగజేసే మెకానిజాన్ని సృష్టించింది కూడా ఎవరు? దేవుడే. ఇప్పుడు నువ్వు మందు వేసుకున్నావు అనుకో, నువ్వు మందు వేసుకోవచ్చు, ట్యాబ్లెట్ వేసుకోవచ్చు, అది అరగకుండానే ఇక్కడ ఉండొచ్చు కడుపులో. ఏమైనా ప్రయోజనం ఉందా నీ బాడీకి? ఏమీ లేదు. కానీ నువ్వు వేసుకున్న టాబ్లెట్ నీ కరిగి బాడీ అంతటికి ప్రయోజనం చేకూరుస్తుందంటే ఆ మెకానిజాన్ని సృష్టించింది ఎవరు నీ బాడీలో? దేవుడే. హల్లెలూయా. కాబట్టి ఎవరికైనా అనారోగ్యం ఉంటే మందులు వేసుకోండి, మంచి ఈవుల్ని తీసుకోండి. కానీ సంపూర్ణమైన వరం ఇంకొకటి ఉంది. దాని కొరకు కూడా మీరు దేవుణ్ణి అడగండి. ఏంటా సంపూర్ణమైన వరము? ఆయన పొందిన దెబ్బల వలన మనము స్వస్థత పొందితిమి. హల్లెలూయా. కాబట్టి ఇతడు ఈ రకంగా శపిస్తూ ఉన్నాడు. ఇతడు అతని ఖడ్గాన్ని చూడలేదు, అతని వీటన్నిటి మీద పొదుగుతూ కూర్చోలేదు. సైన్యములకు అధిపతి యెహోవా పేరు మీద వచ్చాడు. ఇంకేం చెబుతాడు? 46వ వచనం, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. హల్లెలూయా. దేవునికి బిగ్గరగా స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. మీకు ఎక్సైటింగ్గా లేదా? ఆమేన్. దేవుడు ఏంటంట? కత్తి చేత ఈట చేత రక్షించేవాడు కాదు, డాలు చేత రక్షించేవాడు కాదు. మన దేవుడు ఎవరు? ఆయన కత్తి అవసరం లేదు, ఆయనకి ఈట అవసరంలా. ఆమేన్. మనం యుద్ధ పరికరాలన్నీ ఆయనకు అవసరంలా. హల్లెలూయా. అరే నువ్వు యుద్ధానికి వెళ్తున్నావు, కత్తి మర్చిపోయి వచ్చావా, ఇప్పుడు నా వల్ల కాదు కానీ దేవుడు అండు. ఆమేన్. అరే ఈట మర్చిపోయావు, ఈట తెచ్చుకోపో, తొందరగా వాళ్ళు యుద్ధానికి మీదకి వస్తున్నారని దేవుడు అండు. ఆమేన్. హల్లెలూయా. కత్తి అవసరం లేదు, ఈటే అవసరం లేదు, ఏది అవసరం లేదు. చిన్నపిల్లలు ఆడుకొని రాళ్లతో ఈ రాయి పనికిరాదని ఇసిరేస్తారు చూడు, అదే రాయి దావీదు ఏరుకొని కొడతాడు. అదే రాయి అంటే పనికి రాని రాయే పనికొచ్చేదానిగా ఆయన వాడుకుంటాడు. ఆమేన్. వీళ్ళకేంటంటే జ్ఞానము, పెద్ద పెద్ద కత్తులు కావాలా, పెద్ద పెద్ద ఈటెలు కావాలా, వాడు 40 రోజులు వచ్చి చెప్పేస్తుంటే వింటూ కూర్చోవాలా, ఇవన్నీ పక్కా ప్లానింగ్ వేయాలా, బ్లూ ప్రింట్ గీయాలా, స్కెచ్ గీయాలా, యుద్ధానికి వెళ్ళాలా, యుద్ధం చేయాలా. దేవుడికి అవన్నీ అవసరం లేదు. దేవుడికి కావాల్సింది ఒకటే, కత్తి చేత ఈటి చేత రక్షించేవాడు కాదు ఆయన. హల్లెలూయా. కత్తి చేత ఈటి చేత రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. ఈ దండు వారందరికీ ఈరోజు తెలియాలి. ఏం తెలియాలంటే నా దేవుడు కత్తి చేత ఈటి చేత రక్షించేవాడు కాదు, యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. ఎవరిదంటే యుద్ధము? యెహోవాది. యుద్ధం మనది కాదు. యుద్ధం ఎవరిది? యెహోవాది. మనం ప్లాన్ చేస్తాం, ఎలా దీన్ని ఎదుర్కోవాలి, ఏదైనా ఒక సమస్య వస్తే ఏం చేయాలి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, గుండె నొప్పి వస్తే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, కాళ్ళు నొప్పి వస్తే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఈ సమస్య వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, సివిల్ ప్రాబ్లమ్స్ ఏమైనా లేకపోతే ఈ ఆస్తి తగాదాలు ఇలాంటివన్నీ వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఇవన్నీ మనము ఇంకా చాలా రకాలైనవి మనం ప్లాన్ చేస్తూ ఉంటాం. కానీ యుద్ధం ఎవరిదంట? యెహోవాదే. కానీ విజయం ఎవరిది? మనది. ఆమేన్. అంటే యుద్ధం చేసినోడిదే విజయం, కానీ యుద్ధం ఆయన చేస్తాడు, విజయం మనకిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ 2 మాటలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి?
యుద్ధము యెహోవాదే. అందరూ చెప్పండి, యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదే చెప్పండి. యుద్ధము యెహోవాదే. విజయం నాది, విజయం నా కుటుంబాంది. ఆమేన్. హల్లెలూయా.